చూసేందుకు మామూలు గడ్డి మొక్కల్లాగే ఉంటాయండి. ఎటువంటి రంగురంగుల పూలు ఉండవు, పెద్ద పెద్ద ఆకర్షణీయమైన ఆకులు ఉండవు. చాలా సాధారణంగా ఒక గడ్డి మాదిరిగానే ఉంటూ వాటి సువాసనతోటి మనల్ని ఎంతగానో అలరించే ఆ మొక్కల గురించి తెలుసుకుందామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. ఏంటంటారా, గార్డెన్లో మనం రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ పెంచుకుంటాం కదండి. అలాగా కొన్ని సువాసన భరితమైన మొక్కలు కూడా, అంటే అవి ఆ సువాసనతోటే మనకి చాలా ఫేమస్ అన్నమాట ఆ మొక్కలు. అవేంటో చెప్పనా అండి? మరువం, దవనం, మాచుపత్రి, రోజ్మేరీ ఇవన్నీ కూడా సువాసనకి పెట్టింది పేరు కదండి. అటువంటి మొక్కలు మన గార్డెన్లో ఉండడం వల్ల దోమలు అవి కూడా రాకుండా ఉంటాయటండి. ఈవేళ ఆ 4 మొక్కలు చూపిస్తాను. ఆ 4 మొక్కలు మా గార్డెన్లో ఉన్నాయి అండి. నేను ఆల్రెడీ దవనం గురించి వీడియో చేశానండి. అంటే మరువం, దవనం ఈ తేడాలు చెప్తూ కూడా ఒక షార్ట్ వీడియో చేశాను. ఎందుకంటే చాలామంది మరువం, దవనం ఒకటే అనుకుంటారు. లేదండి, అలాగే మాచుపత్రి కూడా దవనం లాగే ఉంటుంది కాబట్టి అది కూడా దవనం అనే అనుకుంటారు. అందుకని ఈ 3 మొక్కలు చూపిస్తూ వాటి వేరియేషన్స్ కూడా చెప్తూ నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ రోజ్మేరీ కూడా మా గార్డెన్లో పెంచడానికి కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాక ఇన్నాళ్ళకి నిలదొక్కుందండి ఇది. ఇంచుమించు ఇది వరకు ఒక 2 మొక్కలు తీసుకొచ్చాను. ఆ 2 మొక్కలు కూడా పాపం అయిపోయినాయండి. ఆ తర్వాత ఇంకొకటి తీసుకొచ్చాను. ఇది మాత్రం చాలా కాలం అయిందండి. ఇది ఇక ఫిక్స్డ్ అనమాట. ఎందుకంటే నాకు ఏదో నర్సరీ నుంచి తెచ్చుకొచ్చి ఆ మొక్కని వెంటనే చూపించేసి వీడియో చేయడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అది నేను పెంచితేనే కదా దాంట్లో ఉండే ఎలా పెంచాలి ఏంటన్నది నేను కూడా మీకు చెప్పగలను. అందుకని నేను ఇన్నాళ్ళు వెయిట్ చేస్తానన్నమాట. వెయిట్ చేసి ఈ రోజ్మేరీ కూడా మెల్లిగా కొత్త కొమ్మలు రావడం, కొత్త చిగుళ్ళు రావడం అది జరుగుతుంది. దాంతో సరేలే అని ఇప్పుడు ఈ రోజ్మేరీ, దాంతోపాటు ఈ మరువం కూడా ఆల్రెడీ ఇది వరకు నేను ఎలా ప్రాపగేట్ చేయాలి ఏంటి అన్న దాని గురించి చేశాను. ఈవేళ రోజ్మేరీ, మరువం, దాంతోపాటు మాచుపత్రి అంటే మా చిన్నప్పుడు అండి ప్రతి ఇంట్లోనూ ఉండేదండి. ఆ మాచుపత్రిని చక్కగా కనకాంబరాలతోటి, మల్లెపూలతోటి కలిపి మాలలు అవి కట్టేవాళ్ళం మేము చిన్నప్పుడు. అది కూడా ఇప్పుడు తగ్గిపోయిందండి, కనిపించట్లేదు. గార్డెన్ పెంచే ప్రేమికులు మొత్తానికి అక్కడే ఇక్కడ పట్టుకుని సంపాదిస్తే మెల్లిమెల్లిగా ఇప్పుడు అందరి ఇళ్ళ దగ్గరికి కూడా మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటామని మొక్కలు. అలాగా నేను కూడా చాలా మందికి ఇచ్చాను. ఆ రకంగా ఇప్పుడు ఆసుపత్రి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది గార్డెన్స్లోను. ఇక దవనం కూడా నేను నర్సరీ నుంచే కొనుక్కొచ్చానండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఈవేళ ఈ 4 మొక్కల గురించి మా గార్డెన్లో నేను ఎలా పెంచుతున్నాను ఏంటన్నది మీకు వివరిస్తానండి. మరువం చిట్టి ఆకులతోటి భలే ఉంటుందండి. ఇది చిన్ని కొమ్మల ద్వారా కూడా ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. నేను చిన్ని పాట్లోనే వేశాను. చూసారా, ఇది మామూలుగా హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదండి, ఆ హ్యాంగింగ్ పాట్లోనే వేశాను. మరి మనం ఇలాగా మొక్క చుట్టూ కొంచెం పరుచుకునేలాగా కొమ్మలు అవి వచ్చినప్పుడు అండి, అవి మనం ఇలా కొద్దిగా మట్టి వేసి కప్పేసాం అనుకోండి, వాటికి కూడా వేర్లు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దీనికి ఎక్కువ వేడి పనికిరాదండి, అలా అని నీడ పనికిరాదు. నీడలో పెట్టినా మనకి ఈ మరువం మొక్క చనిపోతుందండి, అది కూడా గమనించుకోవాలి. నీడలో కాకుండా మనం సెమీ షేడ్లో కానీ, లేదంటే ఇలాగ ఏదైనా మొక్కలు ఉంటాయి కదండి మన గార్డెన్లో పెంచుకునే మొక్కలు, ఆ మొక్కల మొదల్లో ప్లేస్ ఉందనుకోండి, అటువంటి చోట్ల పెట్టేస్తే కొంచెం ఈ నీడ వచ్చినట్టు ఉంటుంది. అలాగే నీళ్లు కూడా అండి డైరెక్ట్గా మనకి దీనికి వేసినప్పుడే కొద్దిగా వేస్తూ ఉంటే సరిపోతుంది. ఓవర్ఫ్లో అయిపోయినా కానీ కింద దీనికి వెళ్ళిపోతాయి కాబట్టి, ఈ మొక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మనం నీడను మాత్రం పెడితే ఈ మరువం అస్సలు బతకదండి. అది మాత్రం చూసుకోండి. కొంచెం ఎండ ఉన్నా పర్లేదు కానీ నీడ మాత్రం ఉండకూడదు. ఎక్కువ నీడ మాత్రం ఉండకూడదు. ఈ చిన్న బాల్కనీస్లో కూడా మనం చిన్ని కుండీల్లో పెట్టుకుని ఎండ తగిలేలా, కనీసం డైరెక్ట్ సన్ రైజు ఒక 3 అవర్స్ 4 అవర్స్ అన్నా ఉండాలండి. ఇక సాయిల్ మిక్స్ అంటే మనకి గార్డెన్లో అన్ని మొక్కలకి ఇచ్చినట్టే కొంచెం కంపోస్టు, అలాగే కోకోపీటు, వేపిండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఇస్తూ ఉండాలండి. అదే సాయిల్ మిక్స్. ఇవి
సువాసనభరితమైన మొక్కలకు కూడా. ఇక తర్వాత రోజ్మెరీ గురించి చూద్దామండి. రోజ్మెరీ అయితే మనకి డైరెక్ట్ సన్లైట్ ఎప్పుడూ పనికిరాదు, అలా అని సెమీ షేడు పనికిరాదండి. ఇది వరకు నేను డైరెక్ట్ సన్లైట్లో పెట్టాను, అప్పుడు చనిపోయింది. అలా అని సెమీ షేడ్లో పెట్టానండి, అప్పుడు ఇబ్బంది అయిపోయింది. అందుకని ఈసారి అలా కాకుండా నేను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచుతున్నానండి. ఇవాళ మీకు చూపించడం కోసం నేను టెర్రస్ గార్డెన్కి తెచ్చాను. మామూలుగా అయితే నేను గ్రౌండ్ ఫ్లోర్లోనే జస్ట్ ఒక 2 అవర్స్ సన్లైట్ పడేలాగా, అది కూడా వేరే మొక్కల పక్కన. ఇది విడిగా పెట్టట్లేదు నేను, ఈ మొక్కని విడిగా పెట్టకుండా అండి ఇలాగ పక్క పక్కనే మొక్కలు పెడతాం కదా, పెట్టినప్పుడు వాటితో పాటు కలిపి పెట్టేస్తున్నాను. అంటే డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడకుండానే పెడుతున్నానండి నేను. అలానే సెమీ షేడ్లోనూ పెట్టట్లా, ఇలాగ నీడకే ఉంచట్లేదు, డైరెక్ట్ లైట్లోనే. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 4-5 మొక్కలతో పాటు పెడుతున్నాను. నేను అది కూడా చూపిస్తానండి మీకు, నేను ఎక్కడ పెడుతున్నాను ఏంటన్నది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఏరియాలో పెడతానండి. ఇక్కడైతే కొంచెం ఉదయం పూట సన్లైట్ వస్తుంది, ఈ మొక్కలు నీడ కూడా ఉంటుంది కదండి, అందువల్ల అటు డైరెక్ట్ ఎండ కూడా పడ్డట్టు ఉండదు. చూసారా, ఇలాగ జస్ట్ టచ్ చేసాం అనుకోండి మంచి సువాసన వచ్చేస్తుంది. ఇది వంటల్లో కూడా యూస్ చేస్తారండి. మనం స్నానం చేసే వాటిల్లో 4 ఆకులు జస్ట్ ఇలాగ చిన్న చిన్న ఆకులు తుంచి వేసుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళకి మంచి సువాసన వచ్చండి. అరోమా వాసనలు అంటారు కదా, అలాగా మంచి సువాసన భరితంగా మనకి బ్రెయిన్ రిలాక్సేషన్ కింద అనిపిస్తుందండి. రోజ్మెరీ వాసన అయితే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. కొంచెం టచ్ చేసి వాసన చూస్తే చాలండి, ఆ వాసన చాలాసేపు మన మనసుల నుంచి వదలదు, అంత బాగుంటుందండి రోజ్మెరీ. దీని ఖరీదు ఇంచుమించు 150 అలా పడినట్టుందండి నాకు. చిన్న మొక్క అయితే మనకి 80 రూపాయలకి 100 రూపాయలకి వచ్చేస్తుంది. కొంచెం పెద్ద మొక్క అయితే 150 రూపాయలు అలాగా. నేను కొంచెం పెద్ద మొక్కే తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి సెన్సిటివ్ ప్లాంట్స్ కదా. మనం చిన్న మొక్క తీసుకుని కాపాడుకునే కంటే కొంచెం పెద్ద మొక్క తీసుకుంటేనే మనకి పెంచడం సులువు అవుతుందండి. కొంచెం పెద్ద మొక్క తీసుకున్నాకే, అది తీసుకున్నప్పుడు కూడా చూసుకోవాలండి మనం. 2-3 కొమ్మలు ఉన్న తీసుకుంటే ఆ 2-3 కొమ్మలు గమ్మున వాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా గుబురుగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మనకి అది బతకడానికి ఛాన్స్ ఉంటుంది. అదొకటి గమనించుకోండి. ₹1 ఎక్కువైనా పెద్ద మొక్కే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజ్మెరీ సన్నటి ఆకులతోటి చాలా బాగుంటుంది, సువాసన భరితంగా ఉంటుందండి. ఇది పూలు మాత్రం ఇంతవరకు నేను చూడలేదు, ఇవి పూలు పూస్తాయో కూడా పూయవో కూడా నాకు తెలియదండి. ఇక ఆ తర్వాత దవనం నేను ఇలాగ వేరే మొక్కల మధ్యలోనే పెట్టేస్తూ ఉంటానండి, ప్రత్యేకంగా దాన్ని ఉంచను. చెప్పాను కదా, ఇవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్గానే ఉంటాయండి ప్లాంట్స్. మరువం కానీ, దవనం కానీ, రోజ్మెరీ కానీ మనం విడిగా కంటే ఇలాగ ఏదన్నా పెద్ద మొక్కల పక్కన పెట్టేస్తాయండి. వాటికి కొంచెం ఈ నీడది పడ్డట్టుగా ఉంటుంది, ఎండ కూడా ఉండాలండి. డైరెక్ట్గా ఎండ తగలకుండా ఇవి అడ్డొస్తుంటాయి కాబట్టి బాగుంటుంది. చూసారా, దవనం ఆకు ఇలా ఏదో మనం పేపర్ కట్ చేసినట్టుగా డిజైన్ కింద భలే ఉంటాయండి. కొంచెం లైట్ షేడ్లో ఉంటాయి. ఇది కూడా చాలా సువాసనభరితంగా ఉంటుంది, దోమలు అవి రాకుండా చేస్తాయండి ఇటువంటి మొక్కలు మన ఇంట్లో ఉండడం వల్ల. మనం ఆయిల్స్లోనూ వేసుకోవచ్చు, అంటే కొబ్బరి నూనె అటువంటి వాటిలోనూ వేసుకోవచ్చు. అలాగే మనకి స్నానం చేసే నీళ్ళలో కూడా వేసుకోవచ్చు. 2 ఆకులు తుంచుకుని తల్లో పెట్టుకున్నా కానీ చక్కగా మనకి మంచి సువాసన ఆ రోజంతా ఉంటుందండి, తల్లో ఉన్నంతసేపు. అలాగా ఈ దవనం ఇది పూలు పోస్తాయండి. చూసారు, ఇక్కడ ఎండిపోతున్నాయి. నాకు ఇంతవరకు అయితే విత్తనాలు వచ్చిన జాడ ఏం కనపడలేదండి. ఇవి మరి విత్తనాలు ముడుస్తాయి లేదో తెలీదు, ఏమీ గింజలు తగలట్లా. ఇవి విత్తనాల ద్వారాను ప్రాపగేట్ చేసుకోవచ్చు, కొమ్మలు నాటినా కూడా వస్తాయన్నారండి. నేను ఇంత మొక్కని ఇంకా మళ్ళీ నేనేమి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అందుకని అలాగే ఉంచేసానండి. ఇదిగోండి, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి, ఇవి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. నేను దవనం గురించి ప్రత్యేకంగా వీడియో చేశానండి, దాంట్లో మొత్తం చూపించాను, నేను వివరంగా దీని గురించి చెప్పడం కూడా జరిగింది. ఇదండి దవనం, కొంచెం లైట్ కలర్లో ఉంది. కొంచెం దవనం, మాచుపత్రి 2 ఏవో డిజైన్ ఆకుల్లాగా ఉంటాయండి. చూసారా, మాచుపత్రి
కట్ చేసి చూపిస్తున్నాను. ఇది దవనం. ఈ రెండు కూడా డిజైన్ కింద ఆకులు ఉంటాయి. కాకపోతే కలర్స్ చూసారా, పచ్చనే. ఇది ఒక లైట్ కలర్ పచ్చన, ఇదేమో ముదురు రంగు పచ్చన. మాచుపత్రి చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చిన్ని కొమ్మ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ మట్టిలో ఇలా గుచ్చేసి క్లోజ్ చేసేసాను అనుకోండి, చాలు వచ్చేస్తుంది. అంత సులువుగా వచ్చేస్తుందండి. ఇది కూడా నేను ఇక్కడ చమేలి మొక్క ఉన్న కుండీలోనే పెట్టానండి. కిందకి వేళ్ళు వచ్చేసినాయి చూడండి ఎలా వచ్చేసినాయో. చాలా ఈజీగా పెరిగిపోతుంది మాచుపత్రి అయితే ఈ దోమలు రాకుండా చేయడంతో పాటు నెమటోడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుందటండి. చిన్న చిన్న కొమ్మలు తుంచేసండి ఈ కుండీల్లో నాటేసామనుకోండి, నెమటోడ్స్ రాకుండా చేస్తుందట. కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది పెస్టిసైడ్ కింద కూడా వాడుకోవచ్చండి. ఇది మనం బాగా దంచేసండి ఆ రసం తీసి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల చీడపీడల ఇబ్బందిని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చండి. అప్పుడు కంపోస్ట్లో వేయడం వల్ల మనకి మట్టిలో సారాన్ని కూడా పెంచుతుంది అనమాట మాచుపత్రి. ఇవి పూలు కూడా పూస్తాయండి. చూసారా, ఈ పూల విత్తనాల నుంచి మొక్కలు వస్తాయో లేదో నాకు ఐడియా లేదు. నేను మాత్రం ఎప్పుడు కొమ్మలు ప్రాపగేట్ చేయడం ద్వారానే పెంచుతానండి. ఇది ఇలా ఎండిపోయిన ఆకులు వస్తూ ఉంటాయండి మనకి, అంటే పాతాకులు అవి ఎండిపోతూ ఉంటాయి. అవి తీసి మనం మొక్కల మొదళ్ళలోనూ వేసేయచ్చు. కంపోస్ట్లో వేసుకున్నా కానీ చీడపీడలు అవి మట్టి ద్వారా వ్యాపించేవన్నీ కూడా కంట్రోల్ చేస్తాయండి. ఈ సువాసన భరితంగా ఉండడంతో మన గార్డెన్లో దోమలు అవి కూడా రాకుండా చేస్తాయి. ఇంకొకసారి ఫైనల్గా 4 మొక్కలు చూపిస్తున్నాను మీకు. మాచుపత్రి, దవనం, రోజ్మెరీ, మరువం. ఇందాక ఒక కుండీ చూపించాను మీకు హ్యాంగింగ్ పాట్లోది. ఇది ఇంక వేరే పాట్లోదండి. ఇది ఈ దవనం పక్కనే పెట్టాను అనమాట. ఇలాగా కొంచెం నీడన ఉండడంతో అండి, అటు ఎండ నీడ రెండు తగులుతూ ఉండడంతో ఎంత హెల్తీగా ఉందో చూడండి. సువాసనాభరితమైన మొక్కలు మీకు చూపిస్తూ వాటి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.